మీకోసం గాయపడిన నా శరీరాన్ని, చిందించిన నా రక్తాన్ని జ్ఞాపకముంచుకొనుడని చెప్పాడు యేసు. ఆ జ్ఞాపకార్థమే రొట్టెల్ని, ద్రాక్షారసాన్ని చర్చిలో తీసుకుని తింటున్నాం. దట్ ఈజ్ బ్రెడ్ అండ్ వైన్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ హిజ్ బ్లడ్ అండ్ ఫ్లెష్ సాక్రెడ్ ఫర్ అస్. యోహాను 6:53లో కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు అని యేసుక్రీస్తే చెప్పారు. కఠోపనిషత్ చెప్తోంది, స్వర్గలోకే నభయం కించినాస్తి. ఒకరు నిత్యజీవాన్ని పొందినప్పుడు అక్కడ మరణానికి తావులేదు. పురుషం ధర్మకృత, పురుషుడు అన్నిటికన్నా ముందు ఉన్నవాడు. పూర్వం పురుషం జడం, ఆదిలో పురుషుడు పుట్టాడు. పురుషోహి ప్రజాపతి, పురుషుడే ప్రజాపతి. ప్రజాపతి యజ్ఞ, పురుషుడే బలి కావలెను. ఋగ్వేదం 10:90. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఉదామరుదత్వ శేషానః యదన్నే నా తిరోహతి. ఈ మనుష్యుడు ఉన్నవాడు, ఉంటున్నవాడు, ఉండబోయేవాడు, నిత్య జీవానికి అధికారి అయినవాడు. ఋగ్వేదం చెబుతోంది, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం మేఘవర్ణం లక్ష్మీకాంతం యోగి హృజ్యానగమ్యం వందే విష్ణుం సర్వలోకైకనాథం. బైబిల్ చెబుతోంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక నిత్యజీవనము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కర్మణా భజ్యతే సంతు విద్యాతు ప్రముచ్యతే. కర్మ ఆత్మలను కట్టిపడేస్తుంది, జ్ఞానం వాటిని విడిపిస్తుంది. మనకోసం బలి అయిన పురుషుని తెలుసుకోవడమే జ్ఞానమని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. పురుషుడే పరవిద్య అంటే అర్థం ఉన్నత జ్ఞానమని. ఉత్తమమైన మార్గములో నడిచి మోక్షం పొందేందుకు ఉన్నత జ్ఞానం కలిగిన పురుషుని తెలుసుకోవడమే జ్ఞానమార్గమవుతుంది. సందిగ్ధం, సందేహం, ద్వేషం అంతా చీకటే. దేన్నైనా ఆ చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్లి పెట్టొచ్చు, కానీ చీకటిని మనం తీసుకువెళ్ళలేం. కాంతిని వెలిగిస్తే చీకటి అదే పోతుంది. ఆ వెలుగే మనం విశ్వసించే దైవం. నేనే వెలుగుగా ఉన్నానని యేసుక్రీస్తు మాత్రమే చెప్పాడు. తమసోమ జ్యోతిర్గమయ అని ప్రార్థన చేసేవారు ఆ వెలుగు ఎవరో తెలుసుకోకుండా ప్రార్థించకూడదు. కాని నీకు తెలుసు, నువ్వెలా ఈ చీకట్లో చిక్కుకున్నావమ్మా? తాతయ్య, నాకు తెలుసు, నేను కాదంటలేదు, కానీ ఎప్పుడు చూసినా ప్రార్థన చివరి టార్చర్ పెడితే. ప్రార్థన అనేది ప్రభువుతో మాట్లాడడం. రోజంతా ఎవరెవరితోనో మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు రాంగ్ నంబర్తోనే 2 నిమిషాలు మాట్లాడతాం. రోజుకి 24 గంటల సమయాన్నిచ్చిన దేవునితో ఒక అరగంట సేపైనా మాట్లాడొచ్చు కదా. నీ భర్త నిన్ను బైబిల్ మాత్రమేగా చదవమన్నాడు? మందు తాగుతాను, వచ్చి చికెన్ ఫ్రై చేసి ఇవ్వమని అడిగాడా? దాని పేరేనమ్మా టార్చర్. సత్యాన్ని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, సంప్రదాయం నుంచి బయటికి రావాలి. బల్లి అరుపుని కూడా ప్రవచనముగా చూసే క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మనసులో మార్పు రాకుండా కేవలం పేరు మార్చుకుంటే ప్రయోజనం లేదమ్మా. స్వార్థం కోసం కన్వర్ట్ అయితే ఇంతే. అవును, నేను పెళ్లి కోసమే క్రిస్టియన్ గా మారాను. ఇప్పుడా పెళ్లినే తృణీకరించావే? ఏం చేయను, నో తలరాత. మన తలరాతలన్నీ బైబిల్లోనే రాయబడ్డాయమ్మా. అది ముందు చదవవలసింది ప్రభువును తెలుసుకున్నవారే. అప్పుడే మనం ఎలా ఉండాలో ముందు తెలుస్తుంది. బైబిల్ గురించి నీకు తెలిసిందేమిటి? నేను బైబిల్ని గౌరవిస్తాను. గౌరవిస్తే చాలదు, చదవాలి. భోజనాన్ని కూడా గౌరవిస్తాం, కాని తింటున్నాం కదా. బైబిల్ ఎప్పుడూ నా తల క్రిందనే ఉంటుంది.
నువ్వు బైబిల్ అనే పుస్తకానికి విలువిస్తున్నావు. అది కేవలం పేపర్. అందులో ఉన్న మాటలే జీవం. బైబిల్ని తలకింద ఉంచుకున్నంత మాత్రాన గాలి ధూళి తగలదని ఎవరైనా చెప్పారా? బైబిల్ని చదవకుండానే దాన్ని ఒక రక్షణగా భావించేవారు బైబిల్ని ఒక చిన్న తాయెత్తుగా చేసి చేతికి కట్టుకోవచ్చు. ఈ కాలపు యంగ్స్టర్స్ అన్నిటికీ గూగుల్స్ని రెఫర్ చేస్తున్నారు. గూగుల్ని చూసి బిడ్డను పెంచే తల్లులు ఇప్పుడు ఎక్కువయ్యారు. గూగుల్ బుద్ధిని పెంచుతుంది, ప్రేమను పెంచదు. డూ అండర్స్టాండ్? బైబిల్ ఈజ్ గ్రేటర్ దాన్ గూగుల్. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని ప్రభువు చెప్పాడు. భార్యాభర్తలు ఏక శరీరమని మన వేదంలోనే చెప్పబడింది. హెబ్రీయులు 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలు ఆపండి. మొగుడి ఉపదేశాల నుంచి తప్పించుకుని వచ్చి మీ ఉపన్యాసాల్లో ఇరుక్కున్నాను. చదివిన వాళ్ళని కొంచెం మారమనండి. బైబిల్ని కంఠస్థం చేసిన వాళ్ళని మార్చిన దేవుడు నన్నెలా మారుస్తాడు? హెబ్రీయులు 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. స్టాప్ ఇట్. బైబిల్ 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 దాన్ని తీసుకువెళ్ళి చెత్తలో వేయండి. మా నాన్నగారిని ఎదిరించి నేనెన్నో అన్నాను, కానీ ఇలాంటి మాట నేనెప్పుడూ అనలేదు. హ్యాట్స్ ఆఫ్ అమ్మా. మా నిద్ర చెడగొడితే గానీ నీకు నిద్ర రాదనుకుంటే వెళ్ళి బాగా నిద్రపో. గుడ్ నైట్. మహేంద్ర, వస్తున్నాయా గారు? అన్నీ తెచ్చిపెట్టాను, మంచినీళ్ళు కూడా పెట్టాను. మీరు వెళ్ళి పడుకుంటారా? వద్దు, నేను చూసుకుంటాను. పొద్దున్నే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాను. వెళ్ళొస్తానయ్య గారు. రామ్మా, ఏంటి ఈ టైంలో? ఆంటీ లేరా? భర్త పోషించలేడు, అన్నయ్యే పోషిస్తాడు అని వాళ్ళింటికి వెళ్ళిపోయింది. నన్ను చూసుకోవాలని తనకనిపించలేదు. నోము నోచేటప్పుడు అందులో పసుపు తాడుకిచ్చే విలువ కూడా నాకివ్వలేదు. నిన్ను నీ భర్తని విడదీయాలని తను లక్ష్యంగా పెట్టుకుంది. అందుకని తనని చూడాలంటే నువ్వు గౌహతిలోని వాళ్ళన్నయ్య ఇంటికే వెళ్ళాలి. మిమ్మల్ని విడదీయాలనే ఐడియాలో తనతో కలిసి వంతపాడిన నాకే ఈ గతంటే దానికి ఏమవుతుందో త్వరగా వెళ్ళి చూసుకో. కుష్ఠరోగిని బండిలో కూర్చోబెట్టి తోసుకు వెళ్లే భార్య నువ్వు చూశావా? బీడిని సరిగ్గా అంటించలేదని ఒంటి చేత్తోనే ఆమెను కొట్టడం నేను చూశాను. అంతకన్నా భర్తలో మేము తీసిపోయావా? నా భార్య పర్వాలేదనిపిస్తోంది. వీడికి కాలు చెయ్యి పడిపోయింది, ఇక నుంచి తనకి పచ్చం కూరలే కదా అని వెళ్ళిపోయింది. నీకేంటమ్మా, నీ భర్త నిన్ను భక్తిలోనే కదా భాగం పంచుకోమన్నాడు. ఇప్పుడు వెళ్ళాడే చూసావు కదా మహేంద్ర, వాడు నాకు చేసిన సహాయం కూడా వదిలే. అందుకు కారణం అతను నిజమైన క్రైస్తవుడు. అంతకన్నా మించి అతను మీ తాతయ్య రంగాచారి మాటలు వినే జ్ఞానమార్గంలోకి వచ్చాడు. మహేంద్ర చేత అతని భార్య అంజమ్మ తినని దెబ్బలా ఆమె కూడా నీలా తొందరపడుంటే
ఈరోజు ఇంత సంతోషకరమైన జీవితం దొరికేదా? నువ్వు మీ తాతయ్యనే కాలితో తన్నినట్టు అనిపించిందమ్మా. అందుకే కంగారు పడ్డాను. ఇందులో ఉన్న వాక్యాల విలువ నాకు తెలీదు, కానీ దీన్ని ఇచ్చిన మీ తాతయ్య విలువ నాకు మాత్రమే కాదు, మీరు ప్రార్థించే దేవుడికి కూడా తెలుసు. ఈ బైబిల్ని ఆయనే నాకు ఇచ్చారు. రండి సార్, రండి. సార్, సార్, అయ్యగారు వచ్చారు. రండి. ఎలా ఉన్నావు కోదండరామా? మీ పుణ్యం వల్ల బాగున్నాను. భగవంతుని పుణ్యం వల్ల అని చెప్పు. మహేంద్ర, ఆయనకి కొంచెం చేరు వెయ్యి. అలాగే. వద్దు, పర్వాలేదు. ఇప్పుడు ఆరోగ్యం పర్వాలేదా? ఫిజియోథెరపీ జరుగుతోంది. స్టిక్ పట్టుకుని నడవగలుగుతున్నాను. ఆరోగ్యం బాగానే ఉంది, కానీ మనసే ఏమీ బాగాలేదు. నా భార్య వెళ్ళిపోవడం కూడా నాకు బాధగా లేదు, కానీ నా కొడుకు ఇలా చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇంట్లో భోజనం వండిన సమయంలో గుళ్ళో నుంచి ప్రసాదం తీసుకొచ్చేవాణ్ణి. అది నేను కూడా తినకుండా వాడి కోసం ఉంచేవాణ్ణి. కోదండరామా, చెబితే తప్పుగా అనుకోకూడదు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది విజ్ఞానం మాత్రమే కాదు, పరజ్ఞానమూ చెప్తోంది. కానీ విజ్ఞానంలో పరిహారం లేదు, పరజ్ఞానంలో దానికి పరిహారం ఉంది. ఒకటి అద్భుతం జరగాలి, లేదా సమాధానం దొరుకుతుంది. కొడుకుని నువ్వు పోషించవు అని అంటుంటే వాడెలా పోషిస్తాడు? మన పిల్లల్ని ముందు మనం నమ్మాలి, ప్రేమని పైకి చూపించాలి. నువ్వు తినకుండా వాడికి పెట్టింది వాడికి తెలుసా? తండ్రిలా కాకుండా వార్డెన్లాగా వాణ్ణి పెంచి భక్తిగా ఉండడము, బొట్టు పెట్టుకోవడము నేర్పించావు. అందుకే ఇంటిని హాస్టల్లాగా ఖాళీ చేసేసి ఉద్యోగం దొరికినందుకు గుళ్ళో కొబ్బరికాయ కొట్టి ఫ్లైట్ ఎక్కేశాడు. కానీ క్రిస్టియన్ లైఫ్ అలా ఉండదు. చిన్న వయసులో చర్చిలో ఆదివారపు స్కూల్, బైబిల్ కథలు చెప్పి పెంచుతారు. తరువాత యూత్ ఫెలోషిప్, పెళ్లికి ముందుగా మ్యారేజ్ కౌన్సిలింగ్. అలా పెరిగే పిల్లలు తప్పు చేసినా తిరిగొచ్చేస్తారని చెబుతున్నాను. యేసు గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన కూడా ఒక దైవం. సత్యం అంటే ఏమిటో తెలుసా? సత్యమే దైవం, దైవమే సత్యం. సత్యాలు ఎన్నుంటాయి? ఒక్కటే ఉండాలి, కానీ దానికి చాలా పేర్లుంటాయి. నువ్వు చెప్పింది 100కి 100 నిజం. నేను తెలుసుకున్నది చెప్పనా? మామూలుగా పేరుని 2గా విభజించొచ్చు, ఆర్బిటరీ నేమ్ అండ్ లాజికల్ నేమ్. అంటే అర్థం నిర్వచించే పేరు, కారణ పేరు. ఏ కారణం లేకుండా పేరు పెట్టడం నిర్వచన పేరు. నల్లగా పుట్టిన పిల్లాడికి వజ్రం పేరు పెడతారు కదా, అలాంటిది. కారణంతో పెట్టేది కారణ పేరు. మనుషులు దేవుడికి పెట్టే పేర్లన్నీ కారణపేర్లే. భగవాన్ అంటే భగవంతుడు, బహువంతుడు అంటే బహురూపుడు, ముగ్గురు మూర్తుల్లా విరాజిల్లేవాడు. అదేవిధంగా దేవుడు, దేవుడంటే అన్నిటినీ మించినవాడు. ఉడు అంటే ఉండు, అన్నిటినీ మించిన వాడిని మనసుతో ఉంచు,
లేదా తలుచుకో అని అర్థం. ఒక్కో భాషకి శబ్దభేదం పొందడం శబ్ద విభేదం అంటారు. హెబ్రీయుల్లో జోషువా, గ్రీకులో ఈషుసా, అరబ్బీలో ఈశా, ఆంగ్లేయంలో జీసస్, తెలుగులో ఈశ్వరుడు అంటే అర్థం యేసు. క్రీస్తు అని అంటున్నారే, అది? హెబ్రీయుల్లో మేసియా, గ్రీకులో క్రిస్టాస్, ఆంగ్లంలో క్రైస్ట్, తెలుగులో క్రీస్తు లేదా ప్రభువు. క్రీస్తు అంటే నూనె పోసి అభిషేకింపబడ్డవాడని అర్థం. ఒకరు గురువుగానో, ప్రవక్తగానో, రాజుగానో అవుతున్న సమయంలో పారంపర్యాచారములో నూనెతో అభిషేకం చేస్తారు. ఆ రాజు అనే స్థితినే ఈశా అనియు, ఈశ్వరుడనియు తెలుగులో తెలుపబడింది. తోమాకాలంలో జీవించినట్టుగా నిరూపించబడిన తిరువళ్ళువర్ తిరుక్కురళ్ అనే గ్రంథంలో ఈశా పదాన్ని 2 సార్లు ఉపయోగించడం జరిగింది. చివరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారో అక్కడికే వచ్చారు. నువ్వు నమ్మాలి అని నేనిది చెప్పలేదు కోదండరామా. నేను పరిశీలించిన దాన్ని చెప్పాను. నువ్వు ఆలోచించుకో, తప్పులేదు. వైష్ణవాన్ని క్రైస్తవాన్ని ఎలా పోలుస్తున్నారు? వైష్ణవంలో శ్రీగంధం, క్రైస్తవంలో 3 గీతలు, వైష్ణవంలో పరస్వరూపం, ట్రాన్సెండింగ్ ఫామ్. క్రైస్తవంలో తండ్రి అయిన దేవుడు, గాడ్ ది ఫాదర్. వైష్ణవంలో విభవ స్వరూపం, ఇన్కార్నేట్ ఫామ్ లేదా అర్చావతార స్వరూపం, ఎడారబుల్ ఫామ్. క్రైస్తవంలో కుమారుడైన దేవుడు, గాడ్ ది సన్. వైష్ణవంలో అంతర్యామి స్వరూపం, ఇమ్మొనెంట్ ఫామ్. క్రైస్తవంలో పరిశుద్ధాత్మ దేవుడు, గాడ్ ది హోలీ స్పిరిట్. అంటే రెండూ ఒకటేనని చెబుతున్నారా? తెలుగు కావ్యాల్లో, అతి ప్రాచీనమైన సంఘ కావ్యాల్లో కూడా శివుడు, శైవం, విష్ణువు, వైష్ణవం అనే పేర్లు కనిపించలేదు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో తెలుగు భక్తి గ్రంథాలలో కనిపించినవే శైవం, వైష్ణవం మొదలైన 6 రకాల మతాలు. ఆ కాలం నాటికి ఆర్యవేదాలు రాయబడనూ లేదు, పఠించబడనూ లేదు. అంటే క్రైస్తవమే మొట్టమొదటిది అంటున్నారా? క్రైస్తవుల సువార్త క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఇండియాకి వచ్చింది అని చారిత్రక వాస్తవం. దానికి ఆ కాలంలో సముద్ర, భూమార్గ రవాణా కారణాలయ్యాయి. కాని యేసుక్రీస్తు శిష్యుడు తోమా ఇండియాకి వచ్చింది క్రీస్తు శకం 49వ సంవత్సరం. నేను దీన్ని అంగీకరించలేను అని చెప్పడం కంటే నమ్మలేకపోతున్నాను. రోమీయులు 11:28లో సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులుగాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారని చెప్పబడి ఉన్నది. నేను అనేక వేదాలను, ఇంకెన్నో ఇతర గ్రంథాలను చదివాను. కాని ప్రేమ కానుకగా ఒకే గ్రంథాన్ని నీకిస్తాను. నువ్వు చదివి చూడు. నువ్వు క్రిస్టియన్గా మారాలని నేను నీకిది ఇవ్వడం లేదు. నువ్వు వేదాలు తెలిసినవాడివి. ఈ వేదాన్ని తెలుసుకో. As a human being, as a well-wisher, as a brother, as a Christian, I want to help you. God bless you. ఇది నీ ఖర్చులకి. నేను అబద్ధం చెప్పనని నీకు తెలుసు. నిజంగా ఇందులో ఏ అంతరార్థం లేదు. మహేంద్రకి తెలుసు. నీ ఆరోగ్యం కోసం, నా మనవరాలి జీవితం కోసం మేము 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం. నేను క్రైస్తవాన్ని నమ్ముతానో లేదో, మీ తాతయ్యలాంటి నిజమైన క్రిస్టియన్ని మాత్రం నమ్ముతానమ్మా. మీ తాతయ్య ఇచ్చిన బైబిల్ని అక్కడక్కడ పేజీలు త్రిప్పి చదివాను.
ఏ చోట ఏ అధ్యాయమో వాక్యమో నాకు తెలీదు, కాని నా మనసును తాకిన దాన్ని చెబుతాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇంకొక చోట, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడని చెప్పబడి ఉన్నది. నేనే బాగుండాలని కోరుకునే మీ తాతయ్య నువ్వు బాగుండాలని కోరుకోరా? మనసాస్తు పరాబుద్ధి అంటే అర్థం మనసు కంటే బుద్ధి గొప్పది, ప్రభువుకు భయపడడమే జ్ఞానానికి మూలం. అలా అని మీ బైబిల్ చెబుతోంది. నువ్వు ఆ భగవంతుడికే భయపడలేదు, అందువల్లే భర్తకి పెద్దవాళ్లకి అణకువగా ఉండాలనే జ్ఞానం నీకు లభించలేదని నేను అనుకుంటున్నాను. మీరు చెబుతారే, మీ రక్షకుణ్ణి నేను అర్థం చేసుకున్నానో లేదో, కానీ మీ తాతయ్య రంగాచారిని నేను బాగా అర్థం చేసుకున్నాను. రవి, భోజనం చేద్దాం రారా. చెప్పేది విను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. తినడం మానేసినంత మాత్రాన ఏమీ జరిగిపోదు. భోజనానికి రారా. రామ్మా. నాన్నా, రూపా, లోపలికి రామ్మా. అమ్మా, మీరిద్దరూ లోపలికి వెళ్ళండి. నీ ఇష్ట ప్రకారంగా నేను నడుచుకోలేదు. నువ్వు ఆశపడిన విధంగా నేను ఉండలేదనే కదా ఇటువంటి నిర్ణయానికి వచ్చావు. నువ్వు ఆశపడిన విధంగానే చేశాను. విడాకుల పేపర్లో సంతకం చేశాను. సంతోషంగా తీసుకువెళ్ళు. తీసుకో. రవి, ఒరే రవి, నీ మనసులో ఏమనుకుంటున్నావురా? ఇంటికొచ్చిన తన్ని అలాగే బయట నుంచి పంపేస్తావా? అయ్యో, మీ ఇద్దరికి ఏం తెలీదు. తను ఇష్టపడింది ఇదే, అదే నేను చేశాను. పెళ్ళి ఎలాగో నీ ఇష్ట ప్రకారమే చేసుకున్నావు. ఏ విషయంలోనైనా మా ఇష్టం ఏంటో అడగొచ్చుగా రవి. రే, ఇలా విడిపోవడానికైనా ఇద్దరూ అంత కష్టపడి పెళ్లి చేసుకున్నారు. మీరు చేసేవన్నీ చూస్తూ ఉండడానికి ఆమె ఉన్నది. నాన్న, ఈ రోజుతో తనిచ్చిన టైం పూర్తవుతుంది. అందుకోసమే తను వచ్చింది. నేను సంతకం చేసేవకపోతే రేపు కోర్టుకు వెళ్ళాలి. నేను మాత్రమే కాదు, మీరు కూడా రావాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎలాగూ సంతోషంగా ఉంచలేదు.
అవమానాల పాలు కాకుండా ఉండాలి కదా. దీంట్లో నాకు పూర్తి సమ్మతం అని చెప్తే నేను మాత్రమే కోర్టుకు వెళ్తే సరిపోతుంది. రూప నా నుంచి కోరుకుంటున్న స్వేచ్ఛ త్వరగానే దొరుకుతుంది. నేను రూపం మీద ఎంతో ప్రేమను పెంచుకున్నాను. రవి, నన్ను క్షమించండి నాన్న. నన్ను క్షమాపణ అడగొద్దమ్మా, నీ భర్తను అడుగు. ముందు అతన్నే క్షమాపణ అడగాలి. వెళ్ళాను 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 నాన్న. ఒకేసారి నన్ను క్షమించి పంపించేశారు. సంతకం చేసి ఇచ్చేశారు నాన్న. తాతయ్య మనసుని నొప్పించావేమ్మా. తాతయ్య మీదన్న కోపంతో ఆ ప్రభు మనసుని నొప్పించావు. అందువల్లే ఇలా జరిగిందని నేను అనడం లేదు. గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్ ఆల్వేస్. నిన్న నేడు ఎప్పటికీ మారనేవాడు మన ప్రభువు. వెళ్ళు, ప్రార్థన చేసి పడుకో. యేసు మంచివాడు. తాతయ్య 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 తాతయ్య. असत्तो मा सद्गमये तमस्सो मा ज्योतिर्गमये मृत्युमा अमृतं गमये. కాఫీ అయినా తాగమ్మా. తాతయ్యే చెప్పారు, నేను చనిపోతే ఎవరిని ఆకలితో ఉంచొద్దు, వచ్చిన వాళ్ళకి కొద్దిగా కాఫీ అయినా ఇవ్వండి అని. నేను ప్రాణాలతో ఉంటే ఇంటికొచ్చిన వాళ్ళకి కాఫీ ఇస్తాను కదా అని అంటాను. క్షమాపణ వెంటనే అడగాలి, లేదంటే అదే శిక్షగా మారిపోతుంది. ఇప్పుడు చూడు, తాతయ్యని క్షమాపణ అడగలేకపోయానే అని జీవితాంతం అది నీ మనసులో గాయంగా ఉంటుంది. తాతయ్య సాధారణమైన మనిషే, అందుకే చనిపోయారు. ప్రభువు అలా కాదు, సదాకాలము జీవించేవాడు. ఆయన వద్ద క్షమాపణ అడుగు. ఆయన గాయపడి మరణించింది మనందరి గాయాలను ఆర్పడానికి.
మీ నాన్న ప్రాణాలతో ఉన్నప్పుడు నేను ఏమీ చెయ్యలేకపోయాను. నేనీ రోజు కొంచెం తిరుగుతున్నాను అంటే అందుకు ఆయనే కారణం. ఈ శవపేటికనైనా ఆయనకు ప్రతిఫలంగా ఇద్దామని తీసుకొచ్చాను. దీన్ని తీసుకోరా మురళి. మీ నాన్న చెప్పేవాడు, అంతర్యామి యతితైవాతిషు. లోపలుండేవాడు అతడే. బ్రహ్మసూక్తం చెబుతోంది. మీ నాన్న గుండెల్లో ఎవరున్నారో తెలుసుకునేలోగా ఆయన ఈ లోకంలో లేకుండా పోయారు, చూసావా? పచ్చిక చోటను పరుండబెట్టి శాంతి జలము చెంత నడిపించును. గాఢాంధకారములో నుండి ఏ అపాయమునకు భయపడను. ఆయనే నాకు తోడయుండు. దుడ్డు కరయు దండమాదరించును. వేదాంతాలు అబద్ధాలు, ఇతిహాసాలు అబద్ధాలు, అంతేగా? నేను అలా అనలేదు. వేదాలు 3 విధాలుగా పిలువబడుతున్నాయి: శృతి, స్మృతి, ఇతిహాస. శృతి అంటే ప్రకటింపబడింది అని అర్థం. ఎవరిని ప్రకటింపజేసిందనేది మనం ఆలోచించాలి. శృతిలో బ్రాహ్మణులు, ఉపనిషత్తులు, ఇంకా సూత్రాలు ఉంటాయి. రెండవది స్మృతి, సమాజ ధర్మాలను వివరించేది. మూడవది ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, వేదాలను వివరించేందుకు చెప్పబడిన నీతి కథలు. రాముణ్ణి దేవుని అవతారంగా వ్యాసుడు చెప్పలేదు. కంబుడే కంబరామాయణంలో రాముణ్ణి దేవునిగా చెప్పాడు. వేదాలు రక్షింపబడ్డం గురించి చెప్పలేదు. దానికి మార్గమెవరో తీర్మానించి చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథములో దేవుడి గురించి చెప్పబడింది. వేదాగమంలో దేవుడే చెప్పాడు. ఇండియాని క్రైస్తవ దేశం అంటున్నారా, లేక మనం అందరం యూదులం అంటున్నారా? ఇలా కూడా చెప్పొచ్చని నాకు అనిపిస్తోంది. హెబ్రీ భాషలో ఇండియాని హోద్ అని అంటున్నారు. యూదులు యహూదా అని అంటున్నారు. యహ్ అంటే పిత అయిన దేవుడు. యహూదాకి మధ్యలోనే హోద్ అంటే ఇండియా ఉంది. హోద్కి ముందు యాను, వెనుక హా ఉండడం వల్ల మనం యూద వారసులమని చెప్పొచ్చు. ఇండియాని యెహోవాయే రక్షిస్తున్నారని కూడా చెప్పవచ్చు. వేదాలు మాత్రమే చెప్తున్నారా, లేక అన్ని సిద్ధాంతాలు యేసు గురించే చెప్తున్నారని అంటున్నారా? అరువరత్తురవన్ అవనియల్ వంది ఉరువరనాగి అరుళియ పెరుమయ్యై సిరుమై ఎన్రిగళాదే అని దేవుడు ఎందుకు మనిషిగా అవతరించాడనేది తమిళ శైవ సిద్ధాంత గ్రంథం చెబుతోంది.
ఎన్నో వ్యతలు అనుభవించి అందరికీ బంధువై పాపాలను పోగొట్టి పరాన్నిచ్చే పరమాత్ముడు పాపుల పాపాలు మోయడానికి మనుషులలో మనుష్యుడై బలి అనే దానికి నిర్వచనమై తానే బలయ్యాడు. తిరునావుకరసర్ దేవారం చెబుతున్నది. సూర్య గాయత్రి, బ్రహ్మ గాయత్రి అని అంటున్నారే, గాయత్రి మంత్రం అందులో దేవుని సకల తత్వాలను కలిగి ఉందే, కనీసం దాన్నైనా వదిలిపెడతారా? ఋగ్వేద సంహిత 3:62 10:85 ఉపనిషత్ మంత్రం. అది మురళి, అది నీకు తెలుసా? ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భూర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. భువర్లోకము స్వర్గలోకము అయిన ఆ ప్రజ్వలించే దేవుని స్తుతించేందుకు కావలసిన వెలుగును ధ్యానించదముగాక అని అర్థం. ఇది ఏ ప్రత్యేక మత దేవుడికి కూడా వర్తించదు. ఈ మంత్రం రాయబడిన కాలంలో మతమే లేదు. యోహా అనే మాట యూజ్ అనే సంస్కృత భాష నుంచి పుట్టింది. ఎవరి మీద దృష్టి కేంద్రీకరించి ధ్యానించాలి అని వేదాలలోనూ ఉపనిషత్తుల్లోనూ చూస్తే ఒకే ఒక జవాబు పురుషుని మీద అని చెప్పబడింది. శ్రవణ, గురువు ద్వారా దేవుని తెలుసుకోవడం. మనన, విన్నవాటి గురించి ధ్యానించడం, సొంతం చేసుకోవడం. నిత్యోపాసన, నిరంతరం శ్రద్ధగా దేవుని వాక్యాలను ధ్యానించి ఆయనలో నిలిచి ఉండడం. అదే నేను చేస్తున్నది. బృహదారణ్యక ఉపనిషత్ 1:3:28 చెప్తోంది, తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువెళ్ళు. ఇది జపం. నేనే లోకానికి వెలుగునై ఉన్నాను. ఇది జవాబు. యోహాను 8:12లో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను. వారి వారి క్రియలను బట్టి వారి వారికి నేనిచ్చే ఫలితం నాతో పాటే వస్తోంది. నేను అల్బా, ఒమేగా, ఆది, అంతం, ముందువాడు, తరువాతివాడిగానూ ఉన్నాను. జీవవృక్షం మీద అధికారం ఉన్నవారికి వాకిలి ద్వారా నగరంలోకి ప్రవేశించేందుకు వారి ఆలోచనల ప్రకారం చేసేవారు అదృష్టవంతులు. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్ పరస్తాత్ తమేవం విద్వాన్ అమృతే భవతి నాణ్యపుంతా విద్యతే అయనాయ. నిప్పుకి తండ్రి వంటి, సూర్యుని వంటి శక్తివంతమైన వెలుగుగల పురుషుని నేను తెలుసుకున్నాను. అతన్ని తెలుసుకోవడం ద్వారానే మరణాన్ని దాటి వెళ్ళగలుగుతాం. అది తప్ప వేరే దారే లేదు. యోహాను 12:46లో యేసు చెప్తున్నాడు, నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేనీ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో నుంచి నన్ను వెలుగులోకి తీసుకువెళ్ళు. తాతయ్య, నన్ను క్షమించు తాతయ్య. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐఎమ్ నాట్ హియర్. నేనిప్పుడు మానవుని మెప్పును పొందడానికి ప్రయత్నిస్తున్నానా లేక దేవుని మెప్పునా?
మానవుణ్ణి నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మానవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్టయితే నేను క్రీస్తు సేవకుణ్ణి కాదు. Produced and presented to you by Caris Communication. Send us your unique number and win exciting gifts. Contact Caris Communication Private Limited. Mobile number 075-983-32777. Website www.caris.co.in.